జరుగుతున్నటువంటి లోక్సభలో ఈ లోక్సభ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో పోయినసారి ఎన్ని సీట్లు వచ్చాయనేటువంటి అంశాన్ని పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీ వరుసగా హిమాచల్ ప్రదేశ్లో కానీ ఉత్తరాఖండ్లో కానీ లేదంటే హర్యానాలో కానీ గుజరాత్ రాజస్థాను ఇది గుజరాత్ ఇది గుజరాత్ రాజస్థాన్ రాజస్థాన్ సేమ్ మళ్ళీ అవే సీట్లు వస్తాయి. మధ్యప్రదేశ్లో సేమ్ మళ్ళీ అవే సీట్లు వస్తున్నాయి. ఎక్కడ కూడా ఏదో శాచురేషన్ వచ్చింది మళ్ళీ తగ్గిపోతాయి పెరిగిపోతాయి అనేటువంటిది లేదు. పోయినసారి 48 సీట్లలో 23 వచ్చినాయి. ఇక్కడ ఏది మహారాష్ట్రకు సంబంధించి ఈసారి కూడా మళ్ళీ అవే సీట్లు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో పోయినసారి 62 వచ్చినాయి. ఈసారి 80కి 70 పైన స్థానాలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో 70 పైన స్థానాలు వస్తున్నాయి. ఏది 73 2014లో వచ్చినట్టుగా మళ్ళీ ఈసారి కూడా 70 స్థానాలకే వస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో 9 ఈ 9 మళ్ళీ ఇట్లనే కంటిన్యూ అవుతున్నాయి. ఈ 21లో బీహార్కు సంబంధించినటువంటి దాంట్లో బీహార్ ఒకటి ప్లస్ ఈ ఒరిస్సాకు సంబంధించినటువంటి స్థానాల్లో ఒరిస్సాలో 8 ఈసారి 12 13 స్థానాలు 12 ప్లస్ పెరిగేటువంటి అవకాశం ఉంది. 4-5 స్థానాలు పెరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్లో కూడా 9 ప్లస్సే ఉంటాయి. సేమ్ అదే స్థానాలను పెంచుకుంటుంది కానీ తగ్గేటువంటి పరిస్థితులు మాత్రం ఎక్కడ లేవు. ఈ జార్ఖండ్లో సేమ్ మళ్ళీ 11 12 ప్లస్సే వచ్చేస్తున్నాయి. ఇక్కడ కూడా ఈ 42లో 18 ఉన్నాయి కదా బీహార్ రాష్ట్రానికి సంబంధించి. బీహార్లో ఈసారి 18కి 20 ప్లస్ అవుతున్నాయి. బీజేపీకి 20 ప్లస్ అవుతున్నాయి. అట్లనే ఈ పశ్చిమ బెంగాల్లో 22 ప్లస్ 22 ప్లస్ కనబడుతున్నాయి. 22 ప్లస్ కనబడుతున్నాయి. హర్యానాలో 10కి 9 కావచ్చు. ఇవి 5కి 5 ఇట్లనే ఉన్నాయి. 4కు 4 ఇవి ఇట్లనే ఉంటున్నాయి. పంజాబ్లో ఈసారి 2కు 2 ఇట్లనే ఉంటున్నాయి, పెరగట్లేదు. సేమ్ ఇది ఇట్లనే ఉంటుంది. సో తగ్గేది ఎక్కడున్నది? కాంగ్రెస్కి పెరిగేది ఎక్కడున్నది? మధ్యప్రదేశ్లో తగ్గుతుంది. పోయినసారి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి ఇక్కడ. ఏది ఛత్తీస్గఢ్లో మధ్యప్రదేశ్లో రాజస్థాన్లో 2019లో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా రాజస్థాన్లో 24 25కి 25 వస్తాయి. ఈసారి గుజరాత్లో 26కి 26 వస్తాయి. మధ్యప్రదేశ్లో 29 వచ్చినా చింద్వారా లోక్సభ స్థానంలో నకుల్నాథ్ కూడా ఓడిపోయేటువంటి పరిస్థితే కనబడుతున్నది మధ్యప్రదేశ్లో. ఇక ఉత్తరప్రదేశ్లో 70 ప్లస్ ఇంకా 70-75కి వచ్చిన అంటే వాళ్ళ పొత్తులో భాగంగా ఉన్నటువంటి అవన్నీ కూడా కలుపుకుంటే 75 స్థానాలు వచ్చినా ఆశ్చర్యం లేదు. రామ మందిర నిర్మాణం తర్వాత ఊగిపోతున్నది జోగిపోతున్నది. ఇక్కడ ఉండేటువంటి అస్సాంకు సంబంధించినటువంటి 9 స్థానాలు 9 నుంచి 11 అయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతున్నది. కాకపోతే అక్కడ ఈ బంగ్లాదేశ్కు బార్డర్గా ఉండేటువంటి రాష్ట్రాలు ఈ జిల్లాలలో ఈ ముస్లిం జనాభా ఎక్కువ ఉండి ఏఎంఎల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బందిగా ఆ 9 స్థానాలు అట్లనే వస్తాయి. సో ఎక్కడ కూడా తగ్గేటువంటి అవకాశాలు కనబడతలేవు. ఇప్పటి వరకు జరిగినటువంటి 5 ఫేజుల్లో బీజేపీ ఇప్పటికే 300 మార్కు తగ్గిపోయి 300 మార్కును ఆల్రెడీ దాటిపోయింది. ఇప్పుడు ఈ 2024 ఎన్నికల్లో బీజేపీ 330 స్థానాల ప్లస్లోకి వెళ్ళిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. 330 స్థానాలకి వెళ్ళిపోయినట్టుగా అర్థం చేసుకోవచ్చు. బీజేపీ సొంతంగా 300 స్థానాలు మళ్ళీ ఖచ్చితంగా వస్తుంది. 303 పోయినసారి. ఈసారి ఒక 30 స్థానాలు పెరిగేయడానికి అవకాశం ఉన్నది కానీ తగ్గడానికి అవకాశం లేదు. అదే 2014లో ఈ 2019లో శాచురేషన్ లెవెల్ వచ్చింది. ఇక ప్రజలు అట్లా లేరు అనేటువంటిది ఎక్కడా కనబడడం లేదు. ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి కానీ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బీజేపీ పెరుగుతున్నది. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా పెరుగుతున్నది. ఎక్కడైతే పోయినసారి అవి గెలిచిందో ఆ స్థానాలు గెలుచుకోగా మళ్ళీ ఇటు పశ్చిమ బెంగాల్లో కానీ ఇటు ఒరిస్సాలో కానీ బీహార్లో కానీ యూపీలో కానీ ఇంకా కొన్ని స్థానాలు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కూడా ఈ పొత్తులో భాగంగా ఈ చీలిపోయినటువంటి అనేకమైనటువంటి చీలికలు పేలికలు ఉద్ధవ్ ఠాక్రే శివసేన చీలిపోయింది, శరద్ పవార్ పార్టీ చీలిపోయింది, ఎన్సీపీ. సో ఆ చీలిపోయినటువంటి చీలికలు పేలికల్లో వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితులు ఎక్కడా కనబడడం లేదు. బాల్ ఠాక్రే అభిమానులంతా కూడా ఇటే వచ్చేసారు. మోడీ నాయకత్వం వైపే మహారాష్ట్ర చాలా ఉన్నది. ఈ 48 స్థానాలు పెద్ద రాష్ట్రాలు అనుకున్నది 80 సీట్లు 48 సీట్లు, ఇక్కడ 40 సీట్లు, బీహార్లో 42 సీట్లు.
ఇవి పెద్ద రాష్ట్రాలు అనుకోండి. ఆ తర్వాత రాష్ట్రాలు 29, 26, 25. ఆ తర్వాత రాష్ట్రాలు ఇవన్నీ కలుపుకుంటే ఇక్కడనే వచ్చేస్తున్నాయి 22, 70, 26, 24, 26, 28. ఈయనే మీకు కనీసం 300 స్థానాలు, 200 పైచిలకు స్థానాలు ఇక్కడే కనబడుతున్నాయి ఈ ఈ రాష్ట్రాలే తీసుకుంటే. ఇక ఆల్రెడీ ఇటు తెలంగాణలో, దక్షిణాది రాష్ట్రాల్లో మళ్ళొక 10 స్థానాలు, 9, 10 స్థానాలు పెరిగేటువంటి అవకాశమే కనబడుతుంది. సో బీజేపీ సొంతంగా తీసుకున్నా కూడా 303కు ప్లస్ 30 ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి తప్ప తగ్గేటువంటి అవకాశాలు లేవు. అయితే నిపుణులు, రాజకీయ విశ్లేషకులు చెప్పేదంటే పోయినసారి 10 వచ్చినాయి, హర్యానాలో తగ్గొచ్చు, లేదా ఉత్తరాఖండ్లో, ఢిల్లీలో 7కి 7 వచ్చినాయి. ఈసారి ఢిల్లీలో ఆయన పేరేంది, అరవింద్ కేజ్రీవాల్ ప్రభావంతో ఢిల్లీలో 7కి 7 సీట్లు రాకపోవచ్చు. ఈ 7కి 7 సీట్లు వస్తున్నాయి. పంజాబ్లో కూడా బీజేపీ సొంతంగా 2-3 స్థానాలు గెలవడానికి అవకాశం కనబడుతున్నది. పంజాబ్లో నష్టపోయేది, ఢిల్లీలో నష్టపోయేది కాంగ్రెస్, అరవింద్ కేజ్రీవాల్ వల్ల, భారతీయ జనతా పార్టీ కాదు. అయితే ఇక్కడ ఈ 42 స్థానాల్లో జేడీయూ బీజేపీ పైన వ్యతిరేకత ఉంది అనేటువంటిది ఒక మాట చెప్తున్నారు. అది చేసినా కూడా 42 స్థానాల్లో 20 స్థానాలు పక్కా వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది కదా. జేడీయూకి ఇచ్చినటువంటి పక్కన పోతే జేడీయూకి తగ్గొచ్చు, కానీ బీజేపీకి ఇచ్చేటువంటి ఓట్లు. సో రెండు కలిపితే వేరు విషయం మళ్ళా. సో ఓవరాల్గా మళ్ళీ ఇందులో ఎన్డీఏ ఇవన్నీ కలిస్తే ఇక్కడ మహారాష్ట్రలో ఇక్కడ షిందే వర్గం ఒకటి ఉంటుంది, శివసేన, అట్లనే ఎన్సీపీ, ఈ వీళ్ళు కలిపి వస్తాయి. ఈ ఆంధ్రలో, తెలంగాణలో లేదు, ఆంధ్రాలో పొత్తులో ఉన్నాయి. పిఎంకే తమిళనాడులో ఉన్నది, జేడీఎస్ కర్ణాటకలో ఉన్నది, ఇక్కడ ఆప్నాదాలు ఇంకేవో ఉత్తరప్రదేశ్లో స్థానాలు ఉన్నాయి, బీహార్లో జేడీయూ ఉన్నది. ఈ స్థానాలన్నీ, పొత్తులో ఉన్నటువంటి స్థానాలన్నీ కలుపుకుంటే కూడా మళ్ళీ అదే వస్తుంది. అంటే ఓవరాల్గా ఎన్నికల ఫలితాలు వచ్చే కంటే ముందే మనం చెప్తున్న దాని ప్రకారం 303 స్థానాలకు ఇంకొక 3 స్థానాలు బీజేపీ కలుస్తుంది. 370 స్థానాలకు పైన ఎన్డీఏ వచ్చేటువంటి అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అటు దక్షిణాది రాష్ట్రాలు కానీ, ఉత్తరాది రాష్ట్రాల్లో కానీ ఎక్కడా కూడా ఒక నెగిటివ్ వేవ్ నరేంద్ర మోడీ మీద కనబడడం లేదు. 2019లో కూడా ఇట్లనే, 2014 లేదు, అడ్డుమారుగుడ్డ దెబ్బలో 200 సీట్లకు, 200 ఇది మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి, 282 సీట్లు వచ్చినాయి. 2019లో అంతకంటే తగ్గుతాయి తప్ప పెరిగాయి. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుందంటే 282 నుంచి 303కి వెళ్ళిపోయింది. 303 నుంచి ఇప్పుడు 333 సీట్లకో, 330 సీట్లకో వెళ్ళిపోయేటువంటి అవకాశమే కనబడుతున్నది. అంటే వరుసగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని కావడం అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతున్నది. నెహ్రూ తర్వాత సొంత మెజారిటీ తోటి నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాన పదవిని చేపట్టేది, వరుసగా మూడోసారి నెహ్రూ తర్వాత కాంగ్రెసేతర సర్కార్, అది కూడా ఇది నరేంద్ర మోడీ నాయకత్వంలో, మోడీ మేనియా, యాంటీ ఇన్కంబెన్సీ కాకుండా ప్రో ఇన్కంబెన్సీ ఉండి దేశంలో ప్రజలు ప్రభుత్వానికి ఓటేయడం అనేటువంటిది, మద్దతు తెలపడం అనేటువంటిది, అది కూడా మూడోసారి. విచిత్రమైనటువంటి పరిస్థితులు అనుకోవచ్చు. ఒకవేళ అది అద్భుతము జరుగుతున్న దాని ప్రకారం అయితే నరేంద్ర మోడీ మరొకసారి ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోవడం అనేటువంటిది స్పష్టంగా కనబడుతున్నది. అయితే ఇది కాంగ్రెస్ అట్లా కాదు, లేకపోతే రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసిండు, రాహుల్ గాంధీ, కాంగ్రెసు, ఇండీ కూటమి విఫలమైంది. నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి పరిపాలనా వైఫల్యాలను ఎండగట్టడంలో ఇండీ కూటమి విఫలమైంది. ఎంతసేపటికి నరేంద్ర మోడీ 10 లక్షల సూట్ వేసుకున్నాడు, నరేంద్ర మోడీ 3 సార్లు విమానం ఎక్కిండి అనేటువంటి మాటలే మాట్లాడారు. కానీ ప్రజల్లో ఒక కదలిక తీసుకురావడంలో కూటమి విఫలమైంది. గత 2-3 సంవత్సరాలుగా కూటమిగా పనిచేయాల్సినటువంటి పార్టీలు పనిచేయలేనటువంటి స్థితిలో ఉన్నాయి. ఇటు కేరళలో కమ్యూనిస్టులు కొట్లాడుకుంటారు, ఇక్కడ బెంగాల్లో తృణమూల్తో కొట్లాట ఉంటుంది, మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా వాళ్ళకి ఎక్కడా సఖ్యత లేనటువంటి పరిస్థితి. సో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఏ పార్టీతోటి కూటమి కట్టలేకపోయింది. కేరళలో యూడీఎఫ్ పెట్టుకుంది, అక్కడ ఎల్డీఎఫ్తో కొట్లాట అయింది. ఇక్కడ బీహార్ లాంటి రాష్ట్రంలో లాలూ ప్రసాద్తో పోతే వచ్చినటువంటి నష్టమే తెలుసు. పశ్చిమ బెంగాల్లో పెద్ద రాష్ట్రము, మహారాష్ట్ర, యూపీలో కాంగ్రెస్ సొంతంగా మెజారిటీ సీట్లు పోటీ చేయలేనటువంటి స్థితిలో ఉన్న సందర్భంలో
ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని. రాహుల్ గాంధీ కేరళ నుంచి రాయబరేలీ పోవడం వల్ల ఎప్పుడైతే ఆ ఫేజ్ మారిందో ఆ ఫేజ్ మారిన తర్వాత అది ప్రభావం చూపెట్టింది, పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా. ఇది వయనాడులో కూడా ఓడిపోతాడేమో అందుకే రాయబరేలీ వచ్చిండు, అమేఠీ పోకుండా రాయబరేలీ పోతున్నాడు. ఈ చర్చ కూడా కాంగ్రెస్కు నెగిటివ్ అయింది తప్ప ఎక్కడ పాజిటివ్ కాలేదు. ఇక మిగిలినటువంటి దశల్లో కూడా ఎన్నికలు పూర్తయ్యే నాటికి మనకి ఎగ్జిట్ పోల్ వచ్చే నాటికి ఇవే విషయాలు మనకి ఎగ్జిట్ పోల్లో స్పష్టంగా వస్తుంది. 300 పైచీలకు స్థానాలు బీజేపీ గెలుస్తుంది, ఇంకొక 30 స్థానాలు బీజేపీకి ప్లస్ అవుతాయి తప్ప మైనస్ అయ్యేటువంటి అవకాశాలు ఏ రాష్ట్రాన్ని పరిశీలించినా కూడా కనబడతలేదు. ఇది ఓవరాల్గా ఉత్తరాది రాష్ట్రాలు, ముందు చెప్పుకున్నట్టుగా దక్షిణాది రాష్ట్రాల్లో అన్నీ కలుపుకుంటే భారతీయ జనతా పార్టీ సొంతంగా మరోసారి మెజార్టీగా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం మాత్రం కనబడుతున్నది.